బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో. ఆ క్వశ్చన్ నేను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పాస్టర్ ప్రవీణ్ది హత్య అండ్ కేపాల్ అంటున్నారంటే దాని వెనకాల ఎవరై ఉండొచ్చు, కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకంటే సాదా సీదా మాట్లాడే వ్యక్తికి కేపాల్ మాట్లాడే వ్యక్తికి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో కేపాల్ అంటున్నారంటే కనుక కీలకమైన ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఆ మాటకి వెయిట్ ఉంటుందని చెప్పి. సో ఎవరు చేయించుంటారు? హర్ష కుమార్ గారని అమలాపురం మాజీ ఎంపీ అండి, రెస్పెక్టబుల్ పర్సన్. బాగా ఇన్వెస్టిగేట్ చేశాను పాల్ గారు. ఇది ఎవరు చేయించారు అని నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా చెప్పాడు. ఆ విషయం నాకు తెలియదు. ఇన్వెస్టిగేట్ చేయమని ఆయన అడుగుతున్నాడు. మీలో మాకు నచ్చింది అదే అంటే కొంతమంది చెప్తున్నారు. మీలో మాకు నచ్చింది అదే, ఎక్కడ కూడా మత సామరస్యానికి ఇబ్బంది లేకుండా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు, అందుకని మీరు నచ్చారంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ మత కల్లోహాలకు సంబంధించిన పేర్లు ప్రస్తావించడం వీళ్ళు వాళ్ళని చెప్పరు మీరు. సో అటువంటి వ్యక్తి దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఎవరు చేయించుంటారని చెప్పి నేను అన్నది ఏంటంటే ఇది హత్య అని నా దగ్గర రుజువులు. మెయిన్ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు చాలా భయంతో చెప్పారు. ఓకే, చాలా భయంతో. సార్ 95లో మీ శాంతి సభలు ఇదే రాజమండ్రిలో అటెండ్ అయ్యాను కనుక చెప్తున్నాను సార్, ఇప్పుడు వరకు జరిగిన పోస్ట్ మార్టంలో మాత్రం ఇది హత్య, నా పేరు తీసుకోకండి. అది కాదమ్మా, సారీ, మళ్ళీ నేను అది ఇండైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టాలి, సత్యం కొరకు. నేను మీతో ఉన్నాను, నేను పిలిస్తే మీరు రావాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. పాల్ గారు ఇది హత్యే, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిసి ఇది హత్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరి పేరో నేను చెప్పను. ఓకే, 3 ఫ్యామిలీ మెంబర్కి ఎలాంటి టెన్షన్ వచ్చాయో నలుగురు ఇంట్లో ఉంటూ ఒకరు నాతో మాట్లాడి డైరెక్ట్గా చెప్పారు. ఏమని తెలుసుకోవచ్చా? నన్ను నోరు మీయమన్నారండి, మాట్లాడొద్దు అన్నారండి. ఎందుకని? ఇది చాలా మాట్లాడితే అంటే నువ్వు ఉండవు అన్నంత లెవెల్ మాట్లాడారు. అసలు ఆయన గురించి నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఎందుకు అంత భయం? అంటే పాస్టర్ ప్రవీణ్ అరే ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ కొన్ని వేల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి 2 సార్లు లక్షల మందితో ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన క్యాండిల్ లైట్ వెలిగెత్తుకను 100 మందితో వచ్చాడు అంతే. అసలు 1000 మంది రాకపోను, 100, 2000, 3000. వాళ్ళ కొడుకు నాతో చెప్పాడు నిన్న 100 to 500 వచ్చారని. ఏం క్యాండిల్ లైట్ వెలిగించుకుంటూ తప్పేడు చెప్పండి?